నమః. సభాయే నమః. పాత పాటల పట్టుకొమ్మ అన్న శీర్షికతో మీ సంస్థ వారు నన్ను అడిగినటువంటి పాటలలో ఇవాళ చెప్పబోయేటటువంటి పాట తిరుమల మందిర సుందర. దీన్ని మేనకోడలు అన్న చిత్రం కోసం దాశరథి గారు రచించారు. ఈ పాట సనాతన ధర్మానికి అత్యంత ప్రాణప్రదమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటటువంటి పాటగా ఉంటుంది. అంత గొప్ప భావాన్ని ఆవిష్కరిస్తూ అంత ప్రాణప్రదమైన సిద్ధాంతానికి వివరణ చేస్తూ ఈ పాట వ్రాయడం దాశరథి గారికి సనాతన ధర్మ సిద్ధాంతం పట్ల ఉన్నటువంటి అవగాహనకి మచ్చుతునక. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. తిరుమల అంటే ఆ 7 కొండల పైన కింద ఉన్నది తిరుపతి. ఆ తిరుమలలో ఉన్నటువంటి మందిరంలో దేవాలయంలో ఉన్న అత్యంత సుందరమైన వాడా, అందరూ నిన్ను చూడాలనుకుంటారు. ఎంతసేపు నిన్ను చూసినా ఎవరికీ తనివి తీరదు. అంత సౌందర్యమూర్తి సుమధుర కరుణా సాగర. పైకి బాహ్యంలో అందంగా ఉండడం ఒకెత్తు, మనసుకి గొప్ప అందం ఏమిటి? దయ కలిగి ఉండడం. అంత దయ మనసు పొంది ఉండడం, బాహ్యంలో శరీరం కూడా అంత అందంగా ఉండడం, అది భగవంతుడికి సంబంధించినటువంటి గొప్ప లక్షణం, భక్తులకు సంబంధించినటువంటి గొప్ప లక్షణం. కాబట్టి సుమధుర, మామూలు మాధుర్యం కాదుట, సుమధుర, చాలా చాలా మాధుర్యంతో కూడుకున్నటువంటిదైనటువంటి రసం కరుణారసం. మిగిలిన రసాలు వేటికన్నా ఏది గొప్పది అంటే కరుణారసం. మనిషికి దయ లేదనుకోండి, ఎంత సమర్థత ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆయన వలన లోకానికి ప్రయోజనం ఉండదు. ఆయన ఎంత శక్తివంతుడైనా యువతల వారికి ప్రయోజనం కలగాలి అంటే ఆయన కారుణ్యమూర్తి అయి ఉండాలి. కరుణామూర్తి అయిన వాడు అనుకోండి, తన దగ్గర ఉన్నది ఏదైనా సరే సమాజపరం చేస్తాడు, సమాజం యొక్క అభ్యున్నతి కొరకు దానిని వినియోగిస్తాడు. నువ్వు సుమధుర కరుణా సాగర, నీ యొక్క దయ ఎంతటిది అంటే చెప్పలేం. సముద్రపు లోతు చెప్పడం ఎవరికి సాధ్యం? అట్లాగే నీ దయ ఎంత గొప్పది, ఎంత లోతైనది అంటే సముద్రంతో పోలిక వేసి చెప్పాలంతే. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సముద్రపు నీరు ఉప్పు, ఆయన యొక్క రూపం, ఆయన యొక్క కారుణ్యం రెండూ మధురం. మధురమైనటువంటి ఆయన కారుణ్యం, సుమధుర కరుణ, తీయనైనటువంటి ఆయన దయ ఎటువంటిది అంటే ఉప్పు నీటితో కూడిన సముద్రం లాంటిది పోలిక. ఎందుకని అంటే సముద్రపు లోతు తెలుసుకుందామని వెళ్ళినవాడు తెలుసుకొచ్చి మళ్ళీ చెప్పి అది తానవడానికి వేరు ప్రయత్నం చెయ్యక్కర్లేదు. అసలు సముద్రం లోతు తెలుసుకుందామని వెళ్ళినవాడు తిరిగి వచ్చి చెప్పే లోపల సముద్రంలో కరిగిపోతాడు. ఓ ఉప్పు బొమ్మో, పంచదార బొమ్మో, ఓ ఇసుక బొమ్మో నేను సముద్రపు లోతు కనుక్కొచ్చి మీకు చెప్తాను, ఒడ్డున కూర్చోండి అని లోపలికి వెళ్ళింది అనుకోండి, అది పైకి రాదు, అందులో కరిగిపోతుంది. ఆయన యొక్క దయారసము అనబడేటటువంటి మాధుర్యాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు అనుకోండి, ఆ పరిశీలించడంలోనే ఆయన యందు ఐక్యమైపోతాడు, ఆ సముద్రంలో లయమైపోతాడు. అది ఆయన కారుణ్యానికి హద్దు. అంత గొప్ప కారుణ్యం కలిగినటువంటి వాడా అని చెప్పడం. భగవద్గీతలో గీతాచార్యుడు మాట అంటాడు, జన్మకర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. నా జన్మ నా కర్మ రెండూ కూడా అత్యంత దివ్యమైనవి. ఎవరైనా సరే నా అవతారముల గురించి, నా అవతార విశేషాల గురించి భావన చేస్తున్నాడో వాడు మళ్ళీ ఇక జన్మను పొందాడంటాడు. ఆయన యొక్క కారుణ్యం గురించి తెలుసుకుందామని ప్రయత్నం చేసిన వాడు ఆయన యందే లయమైపోతాడు. అంత గొప్పవాడివి వెంకటేశ్వర. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. ఏ పేరున నిన్ను పిలిచేనురా? నిన్ను ఏ పేరు పెట్టి పిలవమంటావు స్వామి? సాధారణంగా అవతలవారు పలకాలి అంటే ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి. నిన్ను ఏ పేరు పెట్టి పిలవను, ఏ రూపముగా కొలిచేనురా? నిన్ను అసలు ఏ రూపంగా కొలవను? ఎందుకు ఈ మాట అనడం అంటే నామము రూపము ఈ రెండు ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. నేను కుండ అన్నాను అనుకోండి, పేరు కుండ అనగానే కుండ యొక్క రూపం మనసులో జ్ఞాపకానికి వస్తుంది.
నేను కుండ అని పేరు చెప్పకుండా నల్లగా ఉంటుంది, మట్టితో తయారు చేస్తారు, బిందెలా ఉంటుంది, నీళ్లు పోస్తే చల్లపడతాయి, పైకి చేయి జారితే పగిలిపోతుంది, ఏమిటది అన్నాను అనుకోండి, మీరు కుండ అంటారు. నేను రూపం చెప్తే నామం చెప్తారు, నామం చెప్తే రూపం చెప్తారు. నిజానికి భగవంతుడికి ఒక నామం ఒక రూపం ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఆయన నామరూపాతీతుడు, వాటికి అతీతమైన వాడు. మీరు ఏ నామం పెట్టి పిలవండి ఆయన పలుకుతాడు, మీరు ఏ రూపంగా ఆయన్ని భావన చేయండి ఆయన పలుకుతాడు. తప్ప ఆయనకి ఇదే నామం అండి, ఇదే రూపం అండి, ఇంతకు మించి ఆయనకి లేవండి అని అన్నారనుకోండి, ఆయన పరిమితం అయిపోతాడు. కాబట్టి నిజమైనటువంటి భక్తి భావన ఏమిటి? ఆయనకి ఒక నామము కాదు, ఒక రూపము కాదు, వాటికి అతీతమైన వాడు. మీరు ఏ నామం పెట్టి పిలిచినా, ఏ రూపం పెట్టి పిలిచినా మీ ఆర్తి తీర్చడం ఒక్కటే తెలుసున్నవాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చెరువు దగ్గరికి వెళ్ళిన వాడు తూర్పు నుంచి దిగి వాటర్ తాగానన్నా, పశ్చిమం నుంచి దిగి జలం తాగానన్నా, ఉత్తరం నుంచి దిగి నీరు తాగానన్నా, దక్షిణం నుంచి దిగి ఆక్వా తాగానన్నా దానికి పేరుతో సంబంధం లేదు, నీటికి ఉన్న లక్షణం దాహం తీర్చడం. అట్లాగే భగవంతుణ్ణి మీరు ఏ పేరు పెట్టి పిలవండి, ఏ రూపంగా భావన చెయ్యండి, మీ ఆర్తి తీర్చడం భగవంతుని యొక్క లక్షణం. కాబట్టి ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా, నిన్ను ఏ పేరు పెట్టి పిలవమంటావు, ఏ రూపంగా కొలవమంటావు? పాలకడిలలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, నువ్వు నిజానికి క్షీరసాగరంలో ఆ శేషశయనం మీద పవళించినటువంటి శ్రీపతివా? లక్ష్మీదేవి పాదములు ఒత్తుతుండగా ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి శేషశయనం మీద అలవోకగా చేతిని తలగడగా పెట్టుకుని నిద్రిస్తున్నటువంటి వాడివా? వెండికొండపై నిండు మనసుతో వెలిగే గౌరీపతివో, వెండికొండ మీద ఆ కైలాస పర్వతంలో గౌరీపతి అయినటువంటి పరమశివుడివో, ముగురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో. ముగురమ్మలు సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఈ ముగురమ్మలకి మూలపుటమ్మ అయినటువంటిది ఆదిపరాశక్తి, లలితాపరాభట్టారిక, కామాక్షి. ఆ రూపానివా? ముగురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో. నిన్ను ఏ రూపముగా పిలవమంటావు, ఏ రూపంగా కొలవమంటావు, ఏ రూపంగా భావన చేయమంటావు, నిన్ను ఏ పేరుతో పిలవమంటావు? నువ్వు ఎవరు ఎట్లా భావన చేస్తే అట్లా, అంతేకాని నువ్వు కేవలం ఇలా భావన చేస్తేనే పలుకుతాను, ఈ పేరుతో పిలిస్తేనే పలుకుతాను అనేవాడివి కావు. నిన్ను చూసి శివుడిగా భావన చేసిన వాళ్ళ నమస్కారాలు అందుకుంటావు, కోరికలు తీరుస్తావు. నిన్ను చూసి పరదేవత అని భావించి నమస్కరించిన వాళ్ళ పూజలు అందుకుంటావు, కోరికలు తీరుస్తావు. నిన్ను శ్రీమన్నారాయణుడు అని కీర్తించిన వాళ్ళ పూజలు అందుకుంటావు, కోరికలు తీరుస్తావు. ఎందుకని? అన్నీ నువ్వే అయినవాడివి కాబట్టి. అన్ని రూపాలు పొందినదే పరబ్రహ్మం. కాబట్టి ఆ పరబ్రహ్మానికి నిజానికి ఒకే నామం ఒకే రూపం లేవు, అది నామరూపాతీతమైనది కాబట్టి ఎట్లా పిలిచినా పలుకుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి నడిచే దేవుడిని పేరు. ఒకప్పుడు వారు ఒక సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. తమిళ దేశంలో అరవ పిల్లలు ఆడుకుంటూ ఉంటారట. ఆడుకుంటూ హరియున్ శివనం ఒండ్రు అరే యాదవన్ వాయిలే మండు అని వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటారట. హరిహరుడు అంటే విష్ణువు శివుడు ఒక్కడే, అది తెలియక వేరనుకునే వాళ్ళ నోట్లో మన్ను అని వాళ్ళు పాట పాడుకుంటూ ఉంటారని చెప్పారు. ఆయన ఉన్నది ఒక్కే పరమాత్మ, ఆయన అన్ని రూపాలతో భాషిస్తూ ఉంటాడు. అన్ని రూపాలతో భాషించే పరమాత్మని ఏ రూపం పెట్టి ఏ నామం పెట్టి పిలిచినా పలుకుతాడయ్యా అని చెప్పి సనాతన ధర్మం యొక్క ప్రధాన సిద్ధాంతాన్ని చెప్తున్న వాళ్ళు దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఎంత అందమైన మాట చెప్తున్నారో చూడండి. కాబట్టి ఆ గొడవంతా ఎందుకు స్వామి? నువ్వు అన్నీ కాబట్టి ఎలా పిలిచినా పర్వాలా. ఉండవలసిన కోరికంటూ ఏమిటో తెలుసా? కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును గడి అయిన. ఈ గొడవలు కాదు కావలసింది, ఆ కాంతులు చిందే నీ ముఖ బింబం ఉందే దాన్ని ఒక్క గడియ పరమ సంతోషంతో ఇన్నిగా కనపడే ఆ ఒక్కటి అన్న భావనతో నిన్ను చూడగలిగితే చాలు. ఒక్క గడియ చూసినా చాలు. నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలొక రేయైన.
దీపం చాలాసేపు వెలుగుతుంది. అందులో తిరుమలలో పెద్ద పెద్ద దీపపు కుందులు వేసి అందులో ఆవు నెయ్యో తైలమో పోసి ఒత్తులు వెలిగిస్తారు. ఒక రాత్రంతా నేను నీ గుడిలో వెలిగిన దీపాన్నైతే చాలు. రాత్రి అయితే ఏకాంత సేవ జరిగితే తలుపులు వేసేస్తారు. అప్పుడు ఎవరు ఉంటారు? నేను స్వామి. నేను ఏమైనా చెప్పుకోవచ్చు, ఆయన ఎంతసేపు అయినా వింటాడు. అంతకన్నా గొప్ప ఏకాంత సేవ ఇంకేముంటుంది? నిజానికి ఏకాంత సేవ అంటే అమ్మవారు అయ్యవారు పడుకున్నది ఏకాంత సేవ. ఒక దీపంగా గుళ్ళో మిగిలిపోయింది జీవుడికి ఏకాంత సేవ. అంటే ఒక భక్తుడు ఏకాంత సేవ పొందాలి అంటే తాను గుళ్ళో దీపం అయిపోయి నిలబడిపోవాలి. అప్పుడు అది పరమేశ్వరుడి సన్నిధిలో తాను ఏకాంతంగా గడిపినటువంటి సన్నిధి. కాబట్టి నీ గుడి వాకిటే దివ్యను నేనై వెలిగిన చాలు ఒక రేయి అయిన ఆ భావన పొందడం. అట్లా ఇట్లా చూసి నమస్కారం చేసి వెళ్ళిపోవడం కాదు. అందరూ వెళ్ళిపోయినా ఒక్కడు మిగిలిపోయాడు అనుకోండి, ఆయన ఏమైనా మాట్లాడవలసి వస్తే ఎవరితో మాట్లాడతాడు? ఏమయ్యా ఏంటి నువ్వు ఒక్కడివి ఉండిపోయావు అంటే, నాకు ఇదే చాలు స్వామి, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇంకేం అక్కర్లేదు అంటే వాడితోనే మాట్లాడతాడు అయినప్పుడు. కాబట్టి ఒక దీపంగా మిగిలిపోయిన రాత్రి ఏదో అది జీవుడికి ఏకాంత సేవ. కాబట్టి నీ గుడి వాకిటే దివ్యనునైనై వెలిగిన చాలొక రేయి అయినా, ఒక రోజైనా కాదు, ఒక రాత్రి నేను అలా వెలుగుతూ ఉండాలి. నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలొక క్షణమైన. కాబట్టి నన్ను గడి ఉంచుకుంటావా, ఒక రాత్రి ఉంచుకుంటావా, ఒక క్షణం ఉంచుకుంటావా, నీ ఇష్టం. నీ అభీష్టాన్ని బట్టి ఎలా అయినా ఉంచుకో. అంత సమయం లేదు, చాలామంది నీలాంటి వాళ్ళు ఉంటారంటావా, ఓ పువ్వుని చేసి ఒక్క క్షణం నీ పాదాల మీద ఉంచుకో. కొంత సమయం ఉందా, ఒక్క గడియ నన్ను నీ ముఖబింబం చూడ్డానికి అవకాశం, ఏ ఇతర భావనలు మనసులో లేకుండా దర్శించి తరించిపోయేటటువంటి నిశ్చలమైన మనసునిచ్చి అనుగ్రహించు. కాదా? నన్ను ఇంకా ఉద్ధరించాలనుకుంటున్నావా, ఇంకా ఎక్కువ అవకాశం ఇవ్వాలనుకుంటున్నావా, ఒక రాత్రంతా నీ గుడివాకిట నన్ను దీపాన్ని చెయ్యి చాలు. నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైన, నీ గుడివాకిట దివ్యను నేనై వెలిగిన చాలొక రేయైన. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే, దేవాలయంలో ఏకాంత సేవ అయిపోయింది, తలుపులు వేసేశారు, లోపల ఉన్నవాడు మంగళములకు మంగళమైనవాడు. కానీ ఎంత మంగళములకు మంగళమైన వాడే లోపల ఏకాంత సేవ పొందినా దీపాలన్నీ తీసేసి వెళ్ళరు. మనం పడుకున్నా కూడా ఇంట్లో ఒక చిన్న దీపాన్ని ఉంచి పడుకుంటాం. పరమేశ్వరుడి సన్నిధిలోనైనా ఆయనే మంగళమూర్తి అయినా ఏకాంత సేవే జరిగినా దీపం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. అంటే మంగళప్రదుడైన వాడు ఏకాంత సేవ పొంది ఉన్నా ఆ మంగళప్రదుడికి మంగళత్వానికి అక్కడ దీపం వెలగవలసిందే. అంటే ఇంక అంతకన్నా గొప్ప విషయం ఏముంది? అంత ఇవ్వాలనుకుంటున్నావా నాకు? రాత్రి వేళ నీ గుళ్ళో దీపంగా వెలగని. ఎందుకని? అప్పుడు నా కాంతికో గుర్తింపు. పగటిపూట అనుకో, నా కాంతికి గుర్తింపు ఏముంది? రాత్రి అయితే ఎవ్వరు ఉండరు, నేను తప్ప. అప్పుడు అంత మంగళమూర్తివి నువ్వు పడుకుంటే మంగళప్రదమైన దీపంగా నేనక్కడ నీ గుడివాకిటే నిలబడి ఉంటాను. నువ్వు బయటికి వస్తే కనపడతాను, వాడు ఉన్నాడు బయటని నీకు ఒక సంతోషం ఉంటుంది, ఎవరో ఉన్నారు బయట అని నువ్వు ప్రశాంతంగా పడుకోవచ్చు. అందరి ప్రశాంతతకి కారణమైన వాడి ప్రశాంతతకి నేను కారణమైతే ఇంకేం కావాలి? ఎన్ని భావాలు దాచుకున్నారో దాశరథి గారు, ఎంత ఆర్తిగా అడిగారో మహానుభావుడు. అంత గొప్ప పాట శ్రీవేంకటేశ్వరుని గురించి వ్రాశారు. దాన్ని నిజంగా అంత ఆర్తితో అంత భక్తిగా పాడారు. అంత గొప్పదైనటువంటి ఈ పాట గురించి మీరు నన్ను అడగడం, నేను చెప్పడం ఎంత ఆనందం. మీరైనా నేనైనా వెంకటేశ్వర స్వామిని కోరవలసింది ఒక్కటే, ఒక్క గడియ ప్రశాంతంగా కాంతులు చిందే నీ ముఖబింబాన్నైనా చూడని, ఒక్క క్షణమైనా నీ పాదముల మీద పువ్వుగా మిగలని, ఒక్క రేయి అయినా నీ గుడివాకిట దివ్యగా వెలగని. మనం ఏం అడగాలో అది దాశరథి గారు అడిగి మనకి అడగడం నేర్పారు. నాకైతే అనిపిస్తుంది
శంకర భగవత్పాదాచార్యుల వంటి మహాపురుషులు వ్రాసిన పాటలు పద్యాలు శ్లోకాలు మనం చదువుకుంటే మనకి అడగడం చేత కానిది వారు అడిగి మన చేత అడిగించారు ఆ శ్లోకాల ద్వారా ప్రార్థనల ద్వారా. ఇట్లాంటి తేలిక మాటలతో కూడిన పాటలు తెలిసో తెలియకో పాడుకుంటే చాలు. ప్రతిరోజు ఈ పాట పాడుకుంటున్నాం అనుకోండి, ఇందులో ఏమంత కష్టం ఉందని రోజు పాడుకుంటున్నాం అనుకోండి, ఏదో ఒకనాడు ఆ పరవశం కలిగినప్పుడు వెంకటేశ్వరుడు తథాస్తు అన్నాడు అనుకోండి, అదే జరుగుతుంది. చిన్న చిన్న మాటలలో ఒకటి సనాతన ధర్మానికి మౌలికమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ, రెండు పరమాద్భుతమైనటువంటి కోరికని వెంకటేశ్వరుడికి విజ్ఞాపన చేస్తూ ఎంత గొప్పగా రచన చేశారండి ఈ పాట. దాశరథి గారు మనకి దారి చూపించారు, ఆ వెలుగులో నడవడం మన కర్తవ్యం. ఇంత మంచి పాట అడిగినందుకు మిమ్మల్ని పరిపూర్ణమైన హృదయంతో అభినందిస్తూ ఈ పాట వరకు స్వస్తి.